హాయ్ ఫ్రెండ్స్, కువైట్లో చూడండి, కువైటీ వాళ్ళ ఫుట్బాల్లో అంటే ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్క కంట్రీ కూడా ఆడుతూ ఉన్నారు. బెహరీన్, ఖత్తరు, దుబాయ్ వాళ్ళందరూ కూడా అంటే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అన్నమాట. చూడండి, బెహరీన్ ఆ ఫ్లాగ్ చూస్తా ఉంటే బెహరీన్ వాళ్ళు ప్లస్ మళ్ళీ ఒమన్ వాళ్ళు అనుకుంటున్నా నేనైతే. చూడండి గ్రౌండ్ ఎలా ఉండదు ఇక్కడ కువైటీలో. ఇది కువైట్ అహ్మదీ ఏరియాలో ఉంటుంది. ఇది లోపలికి వెళ్ళేదానికి ఎంట్రీ కూడా ఉండొచ్చు, బట్ అయితే ట్రై చేస్తాను చూపించేదానికి. ఇక్కడ చూడండి, కువైట్లో ఇది వచ్చేసి చర్చ్, ఆడొచ్చేసి ఒక పోలీసు వాళ్ళు కూడా ఉన్నాడు. చూడండి చూడండి ఇది చూస్తే ప్లే గ్రౌండ్, ఇదంతా పార్క్. ఇక్కడ వచ్చేసి చూడండి పార్క్, ఇది వచ్చేసి చర్చ్. ఇక్కడ మొత్తము ఆడుతూ ఉన్నారు అనమాట. ప్లే గ్రౌండ్ ఇది. లోపలికి వెళ్ళి చూపించడానికి ట్రై చేస్తాను. ఇదంతా చూడండి కువైటీ వాళ్ళ పార్క్ ఇదంతా. ఇక్కడ వచ్చేసి ప్లేయింగ్ ఏరియా ఇది. చూడండి అంబులెన్స్ కూడా రెడీగా ఉంటుంది, పోలీసు వాళ్ళు కూడా రెడీగా ఉంటారు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా అపాయం జరిగితే, ఏమైనా ప్రాబ్లం జరిగితే వాళ్ళకైతే రెడీలో అయితే ఉంటాయన్నమాట ఇక్కడ. ఇక్కడ చూడండి ఆడుతూ ఉంటారు లోపలైతే. ఇదంతా కువైటీ వాళ్ళ పార్కు. లోపలికేమో కువైటీ వాళ్ళే ఎంట్రీలో ఉన్నట్టున్నారు. నేనైతే వెళ్ళలేను, ఇక్కడి నుంచే చూపిస్తాను. చూడండి వీళ్ళు ఎంజాయ్మెంట్ చూడండి ఎంత బాగుంటుందో. వీళ్ళందరూ కువైటీ వాళ్ళు, ఆ బెహరీన్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఇది కేఓసి పార్క్ లోపల అయితే స్పోర్ట్స్ ప్లేయింగ్ గ్రౌండ్లో అయితే ఆడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి క్లియర్గా అయితే లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాను నేనైతే. చూడండి ఎలా ఉండదో ఇక్కడంతా. కువైటీ వాళ్ళు కూర్చుండేసి వీళ్ళకైతే చూస్తూ ఉంటారు, ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. చూడండి మనం అయితే స్టేడియంకి అయితే వెళ్ళలేము. చూడండి ఎంత క్లియర్గా అయితే ఉండదో. ఇది అంబులెన్స్, చిన్నపిల్లలు చూడండి. బెహరీన్, ఒమన్ అయితే ఆడుతున్నారు ఇక్కడైతే. ఇదంతా చూడు స్టేడియము. గెలిచిన వాళ్ళకి ఇక్కడ ప్రైజ్ కూడా ఉంటుంది. కువైటీ వాళ్ళు కదా, అందుకోసము మొత్తానికి చూడండి. అనౌన్స్మెంట్ అయితే ఇలా చేస్తూ ఉంటారు ఓ పక్కన. ఎన్ని కెమెరాలు ఉన్నాయి చూడండి. ప్రైజులు కూడా ఉంటాయి ఇక్కడ చూడండి. గోల్ అయితే మిస్ అయిపోయింది. ఎంటర్టైన్మెంట్కి చూడండి అక్కడ వచ్చేసి పాటలు, కెమెరాలు.
వీళ్ళందరూ విఐపి వాళ్ళు, వీళ్ళందరూ గిఫ్ట్లు చూడండి వీళ్ళకి. ఒక పక్కన చూడండి, ఇటు పక్కన వచ్చేసి చిన్నపిల్లలు కూడా, వాళ్ళకు కూడా ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసి అయిపోయింది మొత్తానికి టోటల్. ఇది మ్యాచ్ అయితే అయిపోయింది, బెహ్రీన్ గెలిచినారు. మ్యాచ్ అయితే అయిపోయింది మొత్తానికి, బెహ్రీన్ అయితే గెలిచేసినారు. నాకు కూడా డ్యూటీకి టైం అయిపోయింది, నేను కూడా బయలుదేరేస్తాను ఇక్కడి నుంచి. ఇంకా అన్నా మొత్తానికి వీడియో అయితే చూసేశారు. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఇదే. చాలా మంది నా వీడియోస్ చూస్తూ ఉన్నారు, కానీ కొంతమంది అలా స్విప్ చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, నా వీడియోస్లు బాగుంటాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.